హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బోటి ఫ్రై అయితే చూపిస్తున్నాను. బోటీని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, లెమన్ వేసుకొని నీచు వాసన లేకుండా చక్కగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మ్యారినేషన్ కోసం కొంచెం ఆయిల్, తర్వాత ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, తోక మిరియాలు, బ్లాక్ ఇలాచి, జాజికాయ, జాపత్రి, స్టార్ అనాస, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని తర్వాత గసగసాలు, జీడిపప్పు, తర్వాత పొచ్చు గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకున్న తర్వాత బోటీని వేసేసుకోవాలి. బోటీలో నుండి కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని 6 to 7 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. బోటీ కుక్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అయితే వేసుకోవాలి. తర్వాత మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత బోటీని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పొడి, కస్తూరి మేతి కూడా వేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.